మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అటెండర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన ఓ ఉద్యోగికి కళాశాల కుటుంబం ఘన వీడ్కోలు పలికింది. 3 దశాబ్దాల పాటు సేవలందించి అందరి మన్ననలు పొందిన వెంకటేశ్వర్ల పదవీ విరమణ కార్యక్రమం గుంతకల్లులో భావోద్వేగ వాతావరణంలో జరిగింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీ శంకరానందగిరి డిగ్రీ కళాశాలలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రతినిధి కేసి అనురాధ, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. అటెండర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వెంకటేశ్వరులు తన కృషి, నిబద్ధత, అంకిత భావంతో సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగి సుమారు 30 సంవత్సరాల పాటు కళాశాలకు విశిష్ట సేవలు అందించారు. ఉద్యోగిగా మాత్రమే కాకుండా అందరితో సేవాభావంతో మెలుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల మాజీ ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ సాధారణ ఉద్యోగిగా కళాశాలలో చేరిన వెంకటేశ్వరులు తన ప్రతిభ, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. కళాశాల అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. 9 మంది ప్రిన్సిపల్స్ వద్ద సమర్థవంతంగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారని తెలిపారు. అలాగే కళాశాల కరెస్పాండెంట్ దివంగత కేసీ నారాయణకు వెంకటేశ్వర్ల పనితీరుపై అపారమైన విశ్వాసం ఉండేదని గుర్తు చేసుకున్నారు. కళాశాలకు సంబంధించిన ముఖ్యమైన పనులను విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలలో సైతం ఆయనకే అప్పగించేవారని పేర్కొన్నారు. ఏ పని అప్పగించినా బాధ్యతగా పూర్తి చేసి యాజమాన్యం మెప్పు పొందిన వ్యక్తిగా వెంకటేశ్వర్లు నిలిచారని తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యోగానికి పదవీ విరమణ ఉంటుందే గాని మంచి వ్యక్తిత్వానికి పదవీ విరమణ ఉండదని అన్నారు. వెంకటేశ్వర్లు అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని, ఆయన చిరునవ్వు, ఆప్యాయ పలకరింపు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అనంతరం శ్రీ శంకరానందగిరి డిగ్రీ కళాశాల సొసైటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. బంధుమిత్రులు, సహచర ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు కూడా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 3 దశాబ్దాల సేవ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వెంకటేశ్వర్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అందరూ ఆకాంక్షించారు. పదవి నుంచి తప్పుకున్నా ఆయన సంపాదించిన గౌరవం, విశ్వాసం, మంచితనం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు భావోద్వేగంగా పేర్కొన్నారు.